హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియా యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా 5 అద్భుతమైన క్రియేషన్స్ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. దానికంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అంటే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. దీంతో మేము ఫ్యూచర్ ఎలాంటి వీడియోస్ పెట్టిన దాన్ని ముందుగా చూసే వారిలో మీరు ఒకరు అవుతారు. ఇంకా ఆలస్యం దేనికంటే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఏ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. మన ఇండియాలో కొన్ని లక్షలాది పోస్టులు జనాలు పంపించుకోవడం అలానే అందుకోవడం జరుగుతుంది. ఇలా మన దేశంలో ఒక పోస్ట్ ఆఫీస్ నుండి దాదాపు 7,175 మందికి పోస్టల్ సర్వీసెస్ అందుతున్నాయి. ఇండియా ప్రపంచంలోనే లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్. మొత్తం ఈ భూమి మీద మన ఇండియన్ పోస్ట్ ఆఫీసెస్ ప్రజెంట్ 1,55,015 ఉన్నాయి. కానీ రోజు రోజుగా పెరుగుతూనే ఉన్నాయి. ఆగస్టు 2011 సంవత్సరంలో దాల్ లేక్ శ్రీనగర్ వద్ద నీటిలో తేలే ఒక పోస్ట్ ఆఫీస్ ని నిర్మించడం జరిగింది. నీటిలో పోస్ట్ ఆఫీస్ ఏంటి అని నాకు విచిత్రంగానే అనిపించింది, కానీ ఇది మాత్రం నిజం. ఫ్యాక్ట్ నెంబర్ 2, ద వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. మనలో చాలా మందికి వర్షం పడటం అంటే బాగా ఇష్టం ఉంటుంది, అలానే మరికొందరికి ఇష్టం ఉండదు, మస్తు చిరాకు ఉంటుంది. కానీ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, మన ఇండియాలో మేఘాలయ వద్ద కాశీ హిల్స్ లో ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ పేరు మౌసిరామ్. ఈ చోటులో ఎలా ఉంటుందంటే 24 గంటలు ఎప్పుడు తడిచి ఉంటుంది. బయటికి పోయిన ప్రతిసారి గొడుగు పట్టుకొని పోవాల్సి వస్తుంది. చిరపుంజి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, అలానే టూరిస్టులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. 1861లో ప్రపంచంలోనే ఎప్పుడు రికార్డు కొట్టలేనంత వర్షం ఈ ప్లేస్ లో పడింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, బంద్రా ఊర్లీ సీలింగ్. మన భూమి మీద చాలా ఫేమస్ అయిన గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ శాన్ ఫ్రాన్సిస్కోలో, టవర్ బ్రిడ్జ్ లండన్ లో ఇవి ఎలా ఫేమస్ సేమ్ అలానే మన ఇండియాలో కూడా బంద్రా ఊర్లీ సీలింగ్ చాలా ఫేమస్. ఈ బ్రిడ్జ్ ముంబైలో ఉంది. దీన్ని కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది. ఈ బ్రిడ్జ్ 5.6 కిలోమీటర్ల దూరం పొడవు ఉంటుంది. మొత్తం 6,000 మంది గడియారం లెక్క ఈ బ్రిడ్జ్ కట్టడానికి ఆగకుండా పని చేశారనే చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ద హైయెస్ట్ క్రికెట్ గ్రౌండ్ ఇన్ ద వరల్డ్. మన ఇండియాలో క్రికెట్ అంటే ఊపు మామూలుగా ఉండదు. IPL సీజన్ వచ్చిందంటే చాలు రచ్చ రంబోలా. చాలా మంది అభిమానించే గేమ్ ఇది. అయితే హిమాచల్ ప్రదేశ్ లో చైల్ అనే ప్లేస్ లో 2,444 మీటర్ ఎత్తులో ఈ చోటు ఉంది. ఆ క్రికెట్ గ్రౌండ్ ప్రపంచంలోనే చాలా ఎత్తైనది. దీనిని 1893లో ఈ గ్రౌండ్ అక్కడే చైల్డ్ మిలిటరీ స్కూల్లో నిర్మించడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన రోజువారీ జీవితంలో స్నానం చేసేటప్పుడు ఎప్పుడూ ఒకసారి తలకి షాంపూ పెట్టే ఉంటాం. కానీ ఈ షాంపూ అనేది మన ఇండియాలోనే మొదటిగా మొదలైంది. అంటే కెమికల్స్ తో ఇప్పుడు వాడే ప్యాకెట్ షాంపూలా కాదు. మన ఇండియన్ ట్రెడిషన్ పద్ధతిలో కుంకుడికాయ, అలోవెరా, వేపాకు ఇంకా చాలా ఆయుర్వేదిక్ పద్ధతిలో ఈ షాంపూని తయారు చేసి వాడేవారు. మన హెల్త్ కి ఇవి చాలా మంచివి కూడా. కానీ ఇప్పుడు కమర్షియల్ షాంపూ ప్రొడక్ట్స్ తయారు చేయడం కోసం నేచర్ మరియు జీవాలను బాగా హింసింపబెడుతున్నారు. చూసారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ తో పాటు అన్నిటి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోతో నేను మీకు ఇచ్చే టార్గెట్ 100 లైక్స్. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ముందు తేయడం కోసం ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ V5 ఫ్యాక్ట్స్. మీరు ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే ఈ వీడియో మిమ్మల్ని ఆకట్టుకుందని అర్థం. సో ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మీరు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.